జస్టిన్ ట్రూడో కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎట్టకేలకు తన రిజిగ్నేషన్ చేయబోతున్నాడు, ఇంకొక గంటలో తన రిజిగ్నేషన్ చేయబోతున్నాడు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎవ్రీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రోజు లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. జస్టిన్ ట్రూడో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గా 2015-2024 వరకు అతను కంటిన్యూ చేశారనమాట. రీసెంట్ గా జరిగిన పొలిటికల్ టర్మాయిల్ లో ఇన్సైడ్ చాలా షఫల్స్ జరిగాయి. సో దాని వల్ల ఇక్కడ కాకస్ మీటింగ్ అని చెప్పేసి అంటారన్నమాట. వాళ్ళ మెయిన్ పార్టీ యొక్క లీడర్స్ అందరూ ట్రూడోని ఖచ్చితంగా రిజైన్ చేయమని చెప్పేసి చెప్పారన్నమాట. ఎందుకు ఇవన్నీ కారణాలంటే మెయిన్ గా ఇన్ఫ్లేషన్, ట్యాక్స్లు, హౌసింగ్ అఫోర్డబిలిటీ, తర్వాత మెనీ రీజన్స్. ఇప్పుడు జస్టిన్ ట్రూడో ఒకవేళ రిజైన్ చేస్తే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి ఇంకా తెలియదు. వీళ్ళ ముందర పెద్ద సమస్య అనేది కూర్చోనమాట. ఏమంటే జస్టిన్ ట్రూడో ప్రైమ్ మినిస్టర్ గా రిజైన్ చేస్తే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ని ఐడెంటిఫై చేయాలా. ఇంకొక 14 days లో ట్రంప్ వచ్చేసి అమెరికాలో ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ట్రంప్ రావంగానే నెక్స్ట్ అతను తారీఫ్లు వేస్తాడా కెనడా పైన అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. ఈ పొలిటికల్ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు. సో లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.